తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా టీడీపీ నేతలు అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు అసలు సీమ లిఫ్ట్ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదనటం సరికాదన్నారు. రాయలసీమపై చంద్రబాబుకు ఉన్న కక్షకు ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగాని చెప్పేవాడు, ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టి 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది. కూడా ఈరోజు తెలంగాణ అనేది కూడా ఇవన్నీ కూడా మనం 800 అడుగుల నుంచి మనం కన్నా నీటిని తోడకపోతే భవిష్యత్తులో 854 అంటే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి అయితే ఈ హైడల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి చేస్తే 854 అడుగులకు నీరు చేరేదే, శ్రీశైలానికి చేరేదే కష్టం ఉంటుంది. ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉంది. రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని, అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్లు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. అసలు రాయలసీమ ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ విధంగా సంకుచిత ప్రయోజనాల కోసం రాజీ పడి ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయంగా మనందరం కూడా పరిగణించాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టు విషయంలో 3000 కోట్ల టెండర్స్ పిలిచి 1000 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో నీటి కొరత, ముఖ్యంగా తాగునీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపివేయడం జరిగింది. 6000 క్యూసెక్కులతో ఈ ప్రాజెక్టుని అంద్రి నివాని వైడన్ చేయడం ఒకటి, రెండవది గాలేరు నగరి అంద్రి నివా లింక్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒకటి. ఆ రెంటిని కూడా చేయాలనేటువంటిది కూడా మా యొక్క ఈ రాయలసీమ ప్రాంత నాయకులు, ప్రజల వాటిలో కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా పెట్టబోతా ఉన్నాం. అభివృద్ధి కోసం చేస్తామని చెప్పే మీరు అభివృద్ధి కోసం కాకుండా ప్రజలను ఎప్పటికప్పటికి మభ్యపెట్టే విధానంగా మాత్రమే మీరు ప్రాజెక్టులు చెప్పి మీకు అనుకూలంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజల కోసమో ఇంకోరి కోసం మీరు దాన్ని నిలిపేయడం జరిగింది. ఆయన మనకు చెప్పేది ఏమంటే ఇప్పుడు కృష్ణా జలాలు పోలవరం నిర్మాణం కంప్లీట్ చేస్తే మనకు నీళ్లు మొత్తం వస్తాయి, మీకు రాయలసీమ నీళ్ళు ఇస్తామని. ఇదంతా ఏ విధంగా ఉంటుందంటే ఎండమావులకు నీరు చూపించి ఆ నీరుని మీరు తీసుకోండి అని చెప్పే విధంగా ఉంటుంది. ఎందుకంటే పోలవరం నిర్మాణం అయ్యే పరిస్థితి ఇప్పటికప్పటికీ లేని పరిస్థితి. ఈ ఒక్కసారి మీరు తప్పుదనం చేస్తే రాయలసీమ వాళ్ళకి తాగునీరు కూడా ఉండని మనవి చేసుకుంటూ దయచేసి దీన్ని ఈ ప్రాజెక్టును నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను.